రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికల పార్టీలో కాకరేపై అధిష్టానం రామచంద్రరావు పేరు ఖరారు చేయడంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే అధ్యక్ష ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలంటూ రాజాసింగ్ డిమాండ్ చేశారు. అధిష్టానం నిర్ణయానికి నిరసనగా పార్టీకి రాజాసింగ్ రాజీనామా సమర్పించారు. ఇక తాజా వివరాలను మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ప్రక్రియ సంబంధించి వాడివేడిగా జరుగుతున్న సమయంలో పార్టీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. మొత్తంగానైతే ఏదైతే రాష్ట్ర అధ్యక్ష ఎన్నికైతే పార్టీలో కాక రేపిందని కూడా చెప్పుకోవచ్చు. రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేస్తుండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను కూడా నామినేషన్ దాఖలు చేస్తా అని ముందుగానే రాజాసింగ్ ప్రకటించారు. నిన్న కానీ ఈ రోజు కానీ వరుసగా ప్రకటనలు చేస్తూనే వస్తున్నారు. అధ్యక్ష రేసులో తాను కూడా ఉన్నారని అనేక మంది తనను కూడా అధ్యక్ష నామినేషన్ వేయాలని చెప్పి కోరుతున్నారు, మెసేజ్ పెడుతున్నారని కూడా చెప్పారు. అయితే ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం సూచించిన వ్యక్తి పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. ఇది కనుక నిజమైతే కనుక పార్టీ అధిష్టానం పునరాలోచించాలి. బూత్ స్థాయి కార్యకర్త నుంచి మొదలు పెడితే ముఖ్య నేత వరకు ఎన్నుకునే విధంగా ఉండాలి. అప్పుడే రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవాలని చెప్పి కూడా ఉదయం సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నామినేషన్ వేసేందుకు ఏదైతే రామచంద్రరావు వచ్చి నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న రూమ్లోకి వెళ్ళి నామినేషన్ వేస్తున్న క్రమంలోనే రాజాసింగ్ కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అయితే తాను కూడా నామినేషన్ వేస్తానని కూడా చెప్పారు. నామినేషన్ వేసేందుకు ఒక దరఖాస్తు ఫామ్ అయితే తీసుకున్నారు. దరఖాస్తు ఫామ్ మీద ఏదైతే జాతీయ కౌన్సిల్ సభ్యులు మొత్తం 17 మంది ఉంటారు. ఎందుకంటే తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి కదా. ప్రతి పార్లమెంట్ స్థానం నుంచి ఒక జాతీయ కౌన్సిల్ సభ్యుని ఎన్నుకుంటారు. ఒకవేళ వాళ్ళలో 10 మంది ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఎన్నిక ఉంటారో నామినేషన్ వేస్తారో వాళ్ళ దరఖాస్తు ఫామ్ మీద సంతకాలు చేయాల్సి ఉంటుంది. అయితే రాజాసింగ్ కూడా 3 జాతీయ కౌన్సిల్ సభ్యులను వెంట పెట్టుకొని వచ్చారు. అంతేకాకుండా మిగతా 7గురిని కూడా ఇక్కడ జమ చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తులో 3 జాతీయ కౌన్సిల్ సభ్యులు కూడా ఏదైతే సంతకం చేశారని అయితే రాజాసింగ్ చెప్తున్న పరిస్థితి. ఇంకా 7 సభ్యులు చేయాల్సి ఉండగా కిషన్ రెడ్డి అటు ముఖ్య నేతలు ఏదైతే జాతీయ కౌన్సిల్ సభ్యులు తన వెంట నడుస్తున్నారో వాళ్లకు ఫోన్లు చేసి బెదిరించారు. మీరు ఒకవేళ మద్దతు ఇవ్వాలనుకుంటే మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పి బెదిరించారు. బెదిరించడంతో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్లిపోయారని చెప్పి కూడా రాజాసింగ్ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. తాను 2014లో కిషన్ రెడ్డి వెంట పార్టీలోకి వచ్చాను. అప్పటి నుంచి వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వస్తున్నాను. అంతేకాకుండా అనేక ఇబ్బందులు కూడా తాను పడ్డానని, ఉగ్రవాదుల లిస్టులో కూడా తాను తన కుటుంబం ఉందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు మేమంతా కృషి చేస్తుంటే ముఖ్య నేతలు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావద్దనే విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి తాను రాజీనామా చేస్తున్నట్లయితే రాజాసింగ్ ప్రకటించాడు. రాజీనామా లేఖను కూడా కిషన్ రెడ్డికి అందరించారు. ఈ కిషన్ రెడ్డికి ఇచ్చిన లేఖ కూడా స్పీకర్కి అందించి రాజాసింగ్ మా పార్టీ నుంచి గెలిచాడు కాబట్టి, మా పార్టీ నుంచి రిజైన్ చేశాడు కాబట్టి అతని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా రాజాసింగ్ అయితే కోరినట్లు తెలుస్తుంది. మొత్తంగానైతే మీ పార్టీకి దండమంటూ లవ్ లేఖ ఇచ్చి వెళ్తున్నానైతే చివరగా రాజాసింగ్ అయితే చెప్పిన పరిస్థితి. మొత్తంగా రాజాసింగ్ రాజీనామాతో పార్టీలో ఒక ప్రకంపనలు అయితే సృష్టించాలని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా పార్టీ రాష్ట్ర కార్యంలో ఒక వేడి వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు కూడా ఒక నిర్ఘాంతపోయిన పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిగా నామినేషన్ వేస్తున్న సమయంలో అంతా సంతోషంగా ఉన్న క్రమంలో రాజాసింగ్ రాజీనామా చేయడం అనేది ఒక పార్టీలో ఒక మింగుడు పడడం లేదనేది కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏదైతే రాష్ట్ర అధ్యక్ష నియామకానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ ప్రక్రియ కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే కేవలం రామచంద్రరావు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సంబంధించి రామచంద్రరావు 2 సెట్లు దాఖలు చేయగా రామచంద్రరావు తరపున పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు కూడా ఒక సెట్ను దాఖలు చేశారు. మొత్తంగా 4 గంటలకు నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు గంట పాటు ఉపసంహరణకు సంబంధించి గడువు ఇచ్చారు. అయితే కేవలం రామచంద్రరావు ఒక్కరు మాత్రమే నామినేషన్ అయితే దాఖలు చేశారు. 5 గంటలకు రామచంద్రరావు ఒకరే బరిలో ఉన్నారని చెప్పి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభా కర్లాంజే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అధికారికంగా మాత్రం రేపు ఒక కార్యక్రమాన్ని అటు మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, జాతీయ స్టేట్ కౌన్సిల్ మెంబర్లతో పెద్ద సమావేశాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించడంతో పాటు నియామక పత్రాన్ని కూడా అందించనున్నారు. అయితే ఈ ప్రక్రియ భాగంగా పార్టీ ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించి వేగవంతం చేసిందో అప్పటి నుంచి అనేక మంది ఆశావాహులు తమకు అధ్యక్ష పదవి వరిస్తుందని చెప్పి కూడా కలలు కన్నారు. అనేక ప్రచారాలు కూడా నడిచిన పరిస్థితి. అటు ఎంపీలు కూడా చాలా మంది ఆశపడ్డ పరిస్థితి. అయితే అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించి ఎవరు అయితే
మాట్లాడడం లేదు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కూడా చెప్తున్నారు. రాజసింగ్ మాత్రమే గత 2 రోజులుగా తాను అధ్యక్ష రేసులో ఉన్నానని, తాను కూడా ఆశిస్తున్నానని, తనను కూడా చాలా మంది కావాలని కోరుకుంటున్నారైతే చెప్తూ వచ్చారు. మొత్తంగానైతే ఈ అధ్యక్ష ఎన్నికనైతే బీజేపీలో ఒక ప్రకంపనలు సృష్టిందని చెప్పుకుంటూ అయితే రాజీనామా చేసిన రాజాసింగ్ను పార్టీ బుజ్జగిస్తుందా లేదా, అసలు రాజాసింగ్ రాజీనామా కట్టుబడి ఉంటారా లేదా అనేది అయితే ఒక ప్రశ్నగా అయితే మారింది. ఈ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి పూర్తి ప్రక్రియ ముగిసిన తర్వాత పార్టీ నేతలు రాజాసింగ్ వ్యవహారంపై అయితే చర్చించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. శ్వేత, ధన్యవాదాలు జ్యోతి కిరణ్. నమస్కారం. నామినేషన్ ఏనికి నేను వచ్చినాను. ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను. ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినారు. 3 మా ఎంబడి వచ్చినారు. ఆ 3 సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వచ్చిన. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా. నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన. రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు, పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడి వరకు వచ్చినానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్.